వెల్కమ్ టు ET20 అప్డేట్స్ చూద్దాం. పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. దేవరా తొలి పాటను అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా వస్తుంది అని బజ్ ఉంది. మరి ఈ డేట్ ని మేకర్స్ ప్రకటిస్తారా లేదో వేచి చూడాలి. కన్నప్ప షూట్ లో జాయిన్ అయ్యారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. మంచు విష్ణు లీడ్ రోల్ లో భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ జాయిన్ అయినట్టు పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. తాజాగా వచ్చిన పోస్టర్ చూస్తే తన కట్టు అదంతా చూస్తుంటే శివరి పాత్రలో ప్రభాస్ కనిపించే ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి ప్రభాస్ పాత్ర విషయంలో మళ్లీ ఆసక్తి మొదలైంది. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా తాను చేయబోయే కొత్త సినిమాను ప్రకటించాడు. టాక్సీ వాళ్ళ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్తో మరో మూవీ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. VD14 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేస్తున్న సికందర్ మూవీలో హీరోయిన్ గా రష్మిక ఫిక్స్ అయింది. ఇదే విషయాన్ని మేకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఛాన్స్ రావడం పట్ల రష్మిక సంతోషం వ్యక్తం చేస్తోంది. యంగ్ హీరో శివకార్తికేయన్తో మురుగదాస్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ పాన్ ఇండియా మూవీ స్టార్ట్ అవుతుంది. సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా తండేల్ మూవీ నుంచి ఆమె ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ వచ్చింది. మూవీ మేకర్స్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. తండేల్ మూవీ చిత్రీకరణలో సాయి పల్లవి డిఫరెంట్ ఎమోషన్స్ తో కూడుకున్న వీడియో అది. నటిగా తన పర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో ఎలా ఉండబోతుంది అనే విషయం వీడియోను చూస్తే తెలుస్తుంది. కమల్ హాసన్ తగ్ లైఫ్ మూవీలో నటించే లక్కీ ఛాన్స్ ను డేట్స్ అడ్జస్ట్మెంట్ కాక ఇద్దరు హీరోలు మిస్ చేసుకున్నారు. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ స్కెడ్యూల్ కుదరకపోవడంతో సింబుకి ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో జయం రవికి కూడా మంచి రోల్ కేటాయించారు. కానీ స్కెడ్యూల్ సెట్ కాకపోవడంతో ఆయన ప్లేస్ లో అశోక్ సెల్వన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ పుకారు మాత్రం ఫుల్ వైరల్ అవుతోంది. డబుల్ స్మార్ట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ సాలిడ్ స్టేట్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. రామ్ OTT ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అది కూడా రామ్ OTT ఎంట్రీ బాలీవుడ్ సర్కిల్స్ నుంచి ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన అపరిచితుడు సెన్సేషన్ హిట్ కొట్టింది. 2005లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ మూవీ ఈ నెల 17న థియేటర్లలోకి మరోసారి రానుంది. మరోసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన లవ్ మౌలీ సినిమా. నవదీప్ హీరోగా తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ లవ్ మౌలీ సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మళ్లీ జూన్ 7న రిలీజ్ చేస్తున్నట్టు కొత్త డేట్ అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. విశ్వక్సేన్ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఈ నెల 17న రిలీజ్ అవ్వాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని మరోసారి వాయిదా వేస్తూ మేకర్స్ సరికొత్త ప్రకటన చేశారు. మే 31న వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అంజలి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. డిఫరెంట్ స్క్రిప్ట్లతో అలరించే హీరో సందీప్ కిషన్ మరోసారి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ CV కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మాయవన్. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ తన 50వ ప్రాజెక్టుని తన స్వీయ దర్శకత్వంలో రాయన్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే సంగీత దర్శకుడు AR రెహమాన్ ఇచ్చిన ఈ సాంగ్ వినేందుకు మంచి పవర్ఫుల్ గా అనిపిస్తుంది. ఈ సినిమాని జూన్ 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. డిఫరెంట్ గెటప్స్ మేనేజర్ తో అలరించే గెటప్ శ్రీను హీరోగా రాబోతున్నాడు. దర్శకుడు కృష్ణమాచారి తెరకెక్కించిన రాజు యాదవ్ మూవీ మే 17న రిలీజ్ కి సిద్ధమైంది. ఇదే రోజున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ లాంటి సినిమాలు రావాల్సింది. కానీ సడన్ గా ఆ 2 సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇది గెటప్ శ్రీను సినిమాకు మంచి ప్లస్ అని చెప్పొచ్చు. వికాస్ శాంతి హీరో హీరోయిన్లుగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం దర్శిని. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ నుంచి 50 UPA సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం మే 17న గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. యువ నటీనటులు సుగి విజయ్ రూపాలి భూషణ్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ మాతృ జాన్ జక్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రైటర్ విజేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్టు తెలిపారు. తమిళ స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ గోట్. ఈ సినిమాలో శివకార్తికేయన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్న సుహాన్ లేటెస్ట్ గా గొర్రె పురాణం చెబుతా అంటూ వస్తున్నారు. ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం కృష్ణమ్మ ఇవాళ థియేటర్లోకి వచ్చేసింది. ఇది ముగ్గురు స్నేహితుల కథ అని నటుడు సత్యదేవ్ తెలిపారు. మంచి జీవితం కోరుకునే ఆ ముగ్గురి కల చెదిరితే వారు ఏం చేశారనేది సినిమా కథాంశం అని చెప్పుకొచ్చారు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు తన పాత్రతో ఒక ఎమోషనల్ ట్రావెల్ ఏర్పడుతుంది అని చెప్పారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్లను రాబట్టింది. అదే దూకుడు ఓటీటీలోనూ ప్రదర్శిస్తోంది. ఈ మూవీ ఓటీటీలో 10.26 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. బుల్లితెరపై ఈ ఏడాది ఆదికేశవ్ మూవీ తర్వాత హనుమాన్ కి అత్యధికంగా రేటింగ్ వచ్చింది. టాలెంటెడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. ఈ చిత్రం నటుడి కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆవేశం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆవేశం మూవీ డిజిటల్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. That's all for now. Keep watching 10 TV.